ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత కొంత ఆందోళనకు అలజలకు గురవుతున్నారని చెప్పటం ఏమాత్రం లేదు. ఎందుకంటే మొన్నటి వరకు తెలంగాణ ఎన్నికల ఫలితాలు ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి నేను ఎక్కడ కూడా అభ్యర్థులు మార్చను, సిట్టింగ్లకి ఎక్కువ స్థానాలు ఇస్తాను, సిట్టింగ్ అభ్యర్థులకే మనం పెద్ద పెట్టేస్తానని కూడా ప్రకటించడం జరిగింది. అంటే అంతర్గతంగా ఉన్న సమావేశాలకు సందర్భాలకు కానీ చూడటం జరిగింది. ఈ ఎన్నికలు అదే విధంగా కేసీఆర్ కూడా సిట్టింగ్లకు ఇచ్చి బొక్కబొల్ల పడ్డారు. అదే పరిస్థితి తమకు కూడా రాకుండా ఉండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కూడా 170 స్థానాల్లో దాదాపుగా 70 నుంచి 80 స్థానాలు మారుస్తారు అనేది కూడా చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగా విడతల వాడిగా ఇప్పటికీ ఎమ్మెల్యేలకి కూడా సమాచారం అందించింది. మీకు టికెట్ ఇవ్వను, మీరు ప్రజాసేవ చేయండి, అధికారంలోకి వస్తే మీకు ఎమ్మెల్సీ లాంటి పదవి ఇస్తాను అని కూడా ఇవ్వడం జరిగింది. ఈ హామీలు ఎంతవరకు ఇస్తారు అనేది కూడా కొంతమంది అయితే ఇప్పటికే పక్క చూపులు కూడా చూస్తున్నారు. వైసీపీ చెందిన ఎమ్మెల్యేలు పక్క చూపులు అంటే టీడీపీలోకి వెళ్దామని, లేకపోతే వాళ్ళకి సంబంధించిన జనసేనలోకి వెళ్దామని పక్క చూపులు చూస్తున్నారు. ఈ ప్రభావము రాబోయే ఎన్నికల్లో ఉంటుందా అంటే ఉంటుందని చెప్పవచ్చును. పక్క చూపులు అభ్యర్థుల వల్ల ఆ సొంత పార్టీకి ఎంతో కొంత డ్యామేజ్ ఉండొచ్చు. అది ఏ స్థాయిలో ఉంటుందని చెప్పడం కాదు. కేసీఆర్ సిట్టింగ్లు అందరికీ స్థానం ఇచ్చి దాదాపు 4-5 తప్పితే దాదాపు అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానాలు ఇచ్చడం జరిగింది. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా అందరూ ఓడిపోవడం వల్లనే జరిగింది. మార్పులు చేసి 4 చోట్ల కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపొందారు. అదే ప్రయోగం కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. కాబట్టి ఈ రిజల్ట్ ఎంతవరకు ఉంటుందనేది ఒక ఎత్తు అయితే, ఇప్పటికే అక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి పాలన పైన కూడా ఇరుసుకుపడుతుంది. జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో మోడీ గారికి ఈ మద్దతు ఇస్తున్నారు. రేపు 2024లో కూడా మోడీకి తమ మద్దతు ఉంటుందని కూడా డైరెక్ట్గా కూడా అంతర్గత సమాచారాల్లో కూడా చూడడం జరిగింది. మనకున్న సమాచారం ప్రకారం ఏంటంటే రేపు 2024లో కేసీఆర్ జగన్ ఇద్దరు కలిసి కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడానికి కృషి చేస్తున్నారని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీకి ప్రధానమంత్రి ఇస్తే వాళ్ళకి రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో కానీ రాష్ట్రాలకు కావాల్సిన పనుల విషయంలో సునాయాసంగా దొరుకుతాయనేది వాళ్ళ అభిప్రాయము. ఆ అభిప్రాయంతో జరుగుతుంది. అందులో భాగంగా మొన్న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కానీ మొట్టమొదట మోడీ ప్రభుత్వం మద్దతు తెలిపింది ఈ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు మద్దతు తెలపడం వల్లనే బీజేపీ పార్టీ వాళ్ళు రాష్ట్రపతి అభ్యర్థులను ఉపరాష్ట్రపతి అభ్యర్థులను కూడా ప్రకటించారంటే ఇది మన చేతుల విషయం కాదు. నరేంద్ర మోడీ స్వయం చెప్పారు. వీళ్ళిద్దరిని జగన్మోహన్ రెడ్డిని కనుక్కొనే మేము అభ్యర్థులను ప్రకటించడం జరిగిందని నరేంద్ర మోడీ లాంటి పెద్దలు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోడీ ఎంత ఇలువిస్తున్నారో అర్థం చేసుకోవచ్చును. కానీ ఆంధ్రప్రదేశ్లో అంత రివర్స్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఉన్న పార్టీ పురంధేశ్వరి గారు జగన్మోహన్ రెడ్డి పాలన పైన కూడా వ్యతిరేకించడము, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను అన్నీ కూడా అన్ని సంక్షేమ పథకాల్లో అన్నీ కూడా ఒక కేవలము అవన్నీ తప్ప ప్రజలకు చేస్తుంది ఏం లేదు కూడా అన్నారు. కానీ అక్కడేమో మోడీ ఆవాజ్ అవుతుంది, ఇక్కడ కయ్యం అవుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి కోసము ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ పనిచేస్తుంది అన్నది అందరూ తెలిసిన అక్షర సత్యము. కానీ ఈ శాఖ ఎంతవరకు ఉంటుంది, రాబోయే రోజుల్లో ఏమాత్రం పనిచేస్తుంది కానీ అని చెప్పవచ్చును. కానీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి చేయటమే తమ కర్తవ్యం ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఓ పక్క పనిచేస్తున్నారు అనేది కూడా జనమందరూ తెలిసిన అక్షర సత్యము. ఈ చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికి రాష్ట్ర బీజేపీ శాఖ ఎంతో ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల ప్రజలందరూ తెలిసింది ఇది లోపల జరుగుతున్న సిచ్యువేషన్ జరుగుతుంది. కారణము జగన్మోహన్ రెడ్డి అనేక మంది అభ్యర్థులను మార్చడం వలన రేపు రాబోయే రోజుల్లో గణేశం సాధిస్తారని చెప్పటం కంటే కూడా కొన్ని సీట్లు అటు ఇటు మ్యాజిక్ ఫిగర్ మట్టికి జగన్మోహన్ రెడ్డికి వస్తుంది చెప్పడం ఏమాత్రం అనుమానం లేదు. అంటే మ్యాజిక్ ఫిగర్ దాటిందంటే అధికారం కైవసం చేసుకుంటే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అనేది లెక్క. వీటన్నిటి ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే రాజధాని విషయంలో ఒక కీలక పాటను చేసినారు. నేను 3 రాజధాని పైన వెళ్తాను అని చెప్పినాడు. కానీ కేంద్రం నరేంద్ర మోడీ మాత్రం అమరావతి రాజధాని ప్రకటించింది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఒక అమరావతే కాదు
ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రాంతాలు వైజాగ్ డెవలప్ కావాలి, కర్నూలు డెవలప్ కావాలి, అమరావతి డెవలప్ కావాలనే ఉద్దేశంతో 3 రాజధానులపై ఎన్నికలు వెళ్తానని చెప్పడం జరుగుతుంది. ఈ ఎన్నికలకు వెళ్తే విశాఖపట్నం కానీ కర్నూలులో కానీ మంచి రెస్పాన్స్ ఉందని కూడా మనకి అంతర్గత సమాచారం. అమరావతి విషయంలో అంత రెస్పాన్స్ లేదు. అమరావతిలో వైసీపీకి గడ్డు రోజులు ఉంటాయి. అభ్యర్థులు ఎంత బలమైన అభ్యర్థులు పెట్టినా కూడా, ఎంత ప్రజలు అభ్యర్థులను పెట్టి కూడా గెలుపు మాత్రం అంత సునాయాసంగా ఉండదని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. మరొక ఇష్యూ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఒక్కడికి ఎన్నికలకు వెళ్తాం, మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్నికలు వెళ్తున్నాం కాబట్టి ప్రజల్లో కూడా ఒక మూడు వచ్చింది. ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డిని ఒక్కడిని చేసి అన్ని పార్టీలు ఏకమయ్యాయి అనేది కూడా జనాలు తెలిసిపోయింది. ఇతను జగన్మోహన్ రెడ్డి ఒక అభివృద్ధి విషయంలో కొద్దిగా వెనకబడి ఉండొచ్చు, సంక్షేమ విషయంలో 95% సక్సెస్ అయిందని చెప్పవచ్చును. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంటి వద్దకే డబ్బులు ఇస్తున్నారు, ఇంటి వద్దకు ఏ కార్యక్రమం చేపడుతున్నారు, ఒక రేషన్ కార్డు కానీ, పెన్షన్ కానీ, ఆధార్ కార్డు కానీ ఏదైనా ఇంటి వద్దకు ఇస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు. అభివృద్ధి అంటే నిధులు లేకపోవడం వలన కొద్ది రోడ్లు వేయలేకపోయారు అనుకున్న సమయంలో, అదేవిధంగా కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయలేకపోయారు. అందుకనే అమరావతి రాజధాని కంటే విశాఖపట్నం రాజధాని పెడితే మన సర్వేగంగా అభివృద్ధి చెందొచ్చు, మన అభివృద్ధికి డోకా లేదు, మన అభివృద్ధి చేయడం వల్ల దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉంటుందని కూడా ఉద్దేశంతో మళ్ళీ 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. కానీ చంద్రబాబు కూడా అమరావతి రాజధానిపై నేను రెఫరెండం ప్రకటిస్తాను అంటున్నారు. ఈ రెఫరెండం అనేది ఎంతవరకు పనిచేస్తుంది? 3 రాజధానులు వైపు ఉంటారా జనం, ఒక రాజధాని అమరావతి వైపు ఉంటారు అనేది పక్కన పెడితే, ప్రజలు మాత్రం తమకేమిస్తారనేది కూడా ఆలోచిస్తున్నారు. తమకేమిస్తారు అనేది కూడా ప్రజల మైండ్లో ఉంది. దీన్ని బట్టి ప్రజలు కూడా సంక్షేమం వైపు ఓట్లేస్తారా, అభివృద్ధి వైపు ఓట్లేస్తారా అనేది కూడా మనం కొంతకాలం వేచి చూడాల్సిందే. ప్రజలు కేవలం వాళ్ళ కుటుంబాల స్థితులు కాకుండా వాళ్ళ భవిష్యత్ తరాలు దృష్టిలో ఉంచుకుని, వాళ్ళ పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని కూడా పోరాడుతున్నారు. భవిష్యత్ తరాలకు మంచి అయిన ఉద్దేశంతో ఉండే నాయకులకి ఓట్లేయడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, అన్నీ నా వల్ల లబ్ధి పొందితే నాకు ఓట్లేండి, నా వల్ల లబ్ధి పొందకపోతే ఓట్లు వేయొద్దని కూడా చెప్పారు. కొన్ని కారణాల వల్ల, కరోనా కారణాల వల్ల కానీ, కేంద్రంతో ఉన్న కొన్ని కారణాల వల్ల కానీ అనుకున్న స్థాయిలో డబ్బులు రాకపోవడం, అభివృద్ధి చేయలేకపోయాను. ఈసారి నా దృష్టి మొత్తం కూడా అభివృద్ధి పైన ఉంటుంది, రాష్ట్ర అభివృద్ధి చేయడం నా ధ్యేయంగా పనిచేస్తానని కూడా వాళ్ళు చూస్తున్నారు. చంద్రబాబు వాళ్ళ మిత్రపక్షం జనసేన కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే మిమ్మల్ని నరకం చూపించారు, ఇలాంటి ప్రభుత్వం మనం ఉంచొద్దు, కేవలం మళ్ళీ అభివృద్ధి చేయాలన్నా, కంపెనీలు రావాలన్నా, మళ్ళీ డెవలప్మెంట్ చేయాలన్నా ఒక చంద్రబాబుకి అవకాశం ఇవ్వమని వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ 2 నిర్ణయాలను ప్రజలు ఎలా స్వాగతిస్తారు? నారా చంద్రబాబు పట్టం కట్టి చంద్రబాబు సీఎం చేస్తారా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చి ఇతన్ని 2వ ముఖ్యమంత్రి కొనసాగిస్తారా అనేది కూడా మనం కొంతకాలం అయితే కానీ తెలియదు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.